దొంగతనం కేసులో కేసు పెట్టి రవికుమార్పై కేసు నమోదు చేసి విచారణ సరిగ్గా జరపకుండా పోలీసు ఒత్తిడితో మేము లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకున్నామని చెప్పి సాక్షాత్తు టీటీడీలో అప్పుడు పనిచేసినటువంటి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వడం పైన నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయల పైచిలుకు దీంట్లో టీటీడీ పరకామం నుంచి దొంగతనం జరిగిందని చెప్పి సాక్షాత్తు రామనారాయణ రెడ్డి గారు కూడా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను దాన్ని తిరిగి ఈరోజు ఒక ఎంక్వైరీ కమిషన్ని టీటీడీ బోర్డు ద్వారా ఈరోజు నేను చైర్మన్ గారికి ఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒక ఎంక్వైరీ కమిషన్, ఒక సిట్టింగ్ జడ్జు, అలాగే ముఖ్యంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జు మిగతా దాంట్లో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా కానీ పరిశీలిస్తే దీంట్లో అప్పుడు పనిచేసినటువంటి చాలామంది అధికారుల చేతుల్లోకి కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. లోతుగా దీంట్లో కానీ విచారణ చేస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు ఇప్పటికే నాకు తెలిసి దీంట్లో ఆస్తులు మీరు విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో దాదాపు కొన్ని ఆస్తులు టీటీడీకి బదలాయించడం జరిగింది. అలాగే చెన్నైలో కొన్ని ఆస్తులు టీటీడీకి రాయించడం జరిగింది. ఒకే ఫ్లోర్లో 18 అపార్ట్మెంట్లని టీటీడీకి అసలు వీళ్ళు రాయించుకునేదానికి ఈ చెట్టు కింద పంచాయతీ పెదరాయుడు పంచాయతీలు టీటీడీ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంలో ఈ పెదరాయుడు పంచాయతీలు ఈ చెట్టు కింద పంచాయతీలు వీళ్ళెవరు చేసేదానికి వీళ్ళకేం అధికారం ఉంది? వీళ్ళకేం అధికారం ఉందని చెప్పి నేను ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా నేను ఆ రోజు ఉన్నటువంటి అధికారుల్ని ధర్మకర్తల మండలి సభ్యుల్ని ప్రశ్నిస్తున్నా. ఇది మంచిది కాదు, దీని మీద లోతుగా విచారణ చేయాలి. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది 100 కోట్లు కాదు, లోపల ఉన్నటువంటి విలువైన రాళ్లను కూడా కుండీలో ఉన్నటువంటి విలువైన రాళ్లను కూడా తీసుకుని వచ్చేశారు. ఇది 100 కోట్లతో కాదు, ఇంకా దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఒక 200 కోట్ల పైచిలకు దీంట్లో ఆ పరకామం నుంచి తీసుకొని వచ్చినటువంటి వ్యవహారంలో దాగి ఉంది. దీంట్లో అందుకని ఎంక్వైరీ కమిషన్ ద్వారా దీన్ని లోతుగా విచారణ చేస్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆ రోజు ఎవరెవరు తప్పు చేశారో, ఎవరెవరు దీంట్లో పాత్రదారులు సూత్రధారులు, అసలు దీంట్లో మీరు విజిలెన్స్ రిపోర్ట్ మీరు కానీ గమనించినట్టయితే ప్రెషర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంట. టీటీడీ మీద ఎవరండి ప్రెజర్ చేసేది? ఇది ఒక ధార్మిక సంస్థ. పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? రాజీవ్ బొమ్మని చెప్పేదానికి వాళ్ళెవరు? రాజీవ్ చేసుకోమని చెప్పి టీటీడీ అధికారుల మీద ప్రెజర్ చేసినటువంటి ఆ పోలీస్ అధికారి ఎవరో మాకు తెలవాలి. ఇంత ధార్మిక క్షేత్రంలో ఆ పోలీస్ అధికారికి ఏం సంబంధం? అది కూడా రాసింది ఒక విజిలెన్స్ ఇన్స్పెక్టర్, టీటీడీలో అప్పుడు పనిచేసినటువంటి విజిలెన్స్ ఇన్స్పెక్టర్. ఇది మేమేం ఆషామాషి గారు మాట్లాడట్లేదు, విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికను చేతులు పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి దీన్ని అయితే మేము వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసేంత వరకు ఖచ్చితంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా దీని మీద నేను పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పి ఈ ఇంటి దొంగలని ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తుంది. అలాగే యాత్రికుల సౌకర్యార్థం తిరుపతి తిరుచానూరులో 100 కోట్ల శ్రీవారి నిధులతో నిర్మించినటువంటి పద్మావతి నిలయాన్ని ఆ రోజు కలెక్టర్ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టులో నాకు ఫేవర్గా జడ్జిమెంట్ రావడం జరిగింది.